నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో మహిళల ఆరోగ్యానికి శరాఘాతాల్లా పరిణమిస్తూ చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోన్న క్యాన్సర్లు, వాటికి అడ్డుకట్ట వేసే పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఒక్కోటి ఒక్కో ఉత్పాతం, మరణశయ్యపైకి మోసుకెళ్లే మృత్యుపాశం, అవగాహన లేమి, తన ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం ఇవాళ మహిళల్ని క్యాన్సర్ రక్కసికి చిక్కేలా చేస్తున్నాయి. దీనికి తోడు పొద్దస్తమానం వంటింట్లో పొగచూరిపోవడం, ఫ్రైలు, డీప్ ఫ్రైలకు అతిగా అలవాటు పడటం కూడా అతివల్లో క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తోందని చెప్తున్నారు డాక్టర్లు. కుటుంబానికి వెన్నెముక లాంటి మహిళ ఆరోగ్యాన్ని కాటువేస్తోన్న క్యాన్సర్లు, వాటికి అడ్డుకట్ట వేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధం, కరువు, భూకంపం ఇవన్నీ పెను ఉత్పాతాలు. మూకమ్మడిగా ప్రజల ప్రాణాల్ని ఇట్టే హరించే తీవ్ర ఉపద్రవాలు. అందుకే ఇలాంటివి సంభవించినప్పుడు ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటిస్తుంది. ఇలాంటి ఎమర్జెన్సీలు ప్రజారోగ్యానికి సంబంధించి అనేకం కనిపిస్తాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లనే తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అలాంటి ఉత్పాతమే. నిత్యం 200 మంది స్త్రీల ప్రాణాల్ని హరిస్తోందంటే ఈ క్యాన్సర్ ఉధృతిని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం సరైన అవగాహన లేకపోవటం వల్లే వేలాది మంది మహిళలు ఉట్టి పుణ్యానికే క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మహిళల్లో కనిపించే క్యాన్సర్ల గురించి విశ్వవిఖ్యాత క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ ఇలా చెప్తున్నారు. మన ఇండియాలో రోజుకి 200 మంది ఫీమేల్స్ ఈ సర్వికల్ క్యాన్సర్ వల్ల మరణానికి గురైపోతున్నారు. 200 మంది రోజు కంటే చూసుకోండి, ఆల్మోస్ట్ 80, 90, 80, 75 వేలు ఏడాదికి. ఇంకా దారుణం ఏమిటంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కరు కూడా పోయేందుకు అవకాశం ఇవ్వకూడదు. క్యాన్సర్ వల్ల ఎవరు పోకూడదు, అమెరికాలో చేసినట్టుగా. మేము అది కూడా ఇండియాలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ వస్తుందనేటువంటి నాకు గట్టి నమ్మకం ఉంది. మన వాళ్ళకి అవేర్నెస్ పెంచాలి. ఏమిటి ఏమన్నా డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ కానీ నార్మల్గా రాకుండా అబ్నార్మల్గా వస్తే వెంటనే గైనకాలజిస్ట్ చూడమని చెప్పాలి. అది ట్రీట్మెంట్కి పనికి వస్తుంది ఎర్లీగా పెడితే. ఇది క్యాన్సర్ అంటే ఒక 6 నెలలు ఉండిపోతారు, ఒక 12 నెలలు ఉండిపోతారు అనే భయం తీసేయాలి. అది తప్పదు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1 and 2 ఆర్ ఈవెన్ 3 వీ కెన్ క్యూర్ ది క్యాన్సర్ ఇన్ గైనకలాజికల్ సైట్స్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం మీడియా వల్ల మనం పబ్లిసైజ్ చేయగలిగితే ఇంకా మోర్ అండ్ మోర్ పీపుల్ ముందుకు వస్తారు. అరే సింపుల్ లాగానే నాకు ఎందుకైనా మంచి చూపించుకుందాం. మహిళకు పెను విపత్తుగా పరిణమిస్తోన్న గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కు ఈ మధ్య కాలంలో చక్కటి టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాలపై లేనిపోని అపోహలు వ్యాప్తి కావడంతో పాటు అనవసర రాద్ధాంతం జరుగుతోంది. నిజానికి ఈ టీకాలు సర్వైకల్ క్యాన్సర్ నుంచి చక్కటి రక్షణను కల్పిస్తాయని చెప్తున్నారు డాక్టర్ నోరీ గారు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. టీకా వ్యాధులపై మానవాళి సంధించిన బ్రహ్మాస్త్రం. పోలియో, మీజిల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, రేబీస్ ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులపై మనం టీకాల రూపంలో పాశుపతాస్త్రాన్ని సంధించి జయించాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో మెడిసిన్ ఆవిష్కరించిన 6వ అస్త్రం హెచ్పివి వ్యాక్సిన్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్గా పేర్కొనే ఈ వైరస్ మహిళల్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కు కారణం. 12 ఏళ్లలోపే
ఆడపిల్లలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఈ క్యాన్సర్కు ప్రస్తుతం సర్వారిక్స్, గార్డాసిల్ అనే 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ల పనితీరుపై తీవ్ర దుమారమే రేగింది. హెచ్పివి వ్యాక్సినేషన్ కాలేజ్ గర్ల్స్లోను వాళ్ళలోనూ వాడటం వల్ల ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయినాయి అని చెప్పి. సో అది కూడా మన దేశంలో స్లోగా ఇంప్లిమెంట్ చేయగలిగే అవకాశాలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు దాని ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంది. 3 షాట్లు వ్యాక్సినేషన్ ఇవ్వాలి, పోలియో మాదిరే. 2000 రూపాయలు ఎంత అవుతుంది పర్ ఇంజెక్షన్. బట్ ఆ ఖరీదులు కూడా తగ్గుతాయి తొందరలోనే. సో ఈ పర్టికులర్ సర్వికల్ క్యాన్సర్ ఏదైతే చాలా ఎక్కువగా ఉందో మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ, దీన్ని బై 2020 మనం చాలా మటుకు 50% మటుకు తగ్గించగల అవకాశాలు చాలా ఉన్నాయి మనకి. వ్యాక్సినేషన్ వల్ల చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల్లో ఉంది. మీరు హిస్టరీలోకి వెళ్ళి బుక్కులు చదివితే ఇదే కాంట్రవర్సీ పోలియో కూడా వచ్చింది. పోలియో వ్యాక్సినేషన్ మొదలెట్టినప్పుడు ఈ వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఎక్కువ, దానివల్ల ప్రాబ్లం చాలా తక్కువ, అసలు లేకపోవచ్చు అని మా దేశాల నుంచి ఇన్ఫర్మేషన్ అన్ని దేశాలకు పంపించడం అయింది. ఇంకా మన వాళ్ళు ఇస్తే ఏమవుతుందో అనే భయాన్ని పక్కన పెట్టి ఉంచితే వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ని ప్రొటెక్ట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. జిహ్వ చాపల్యం పేరుతో ఇవాళ మనలో చాలామంది ఫ్రైలు, డీప్ ఫ్రైలకు బాగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు టైం లేదన్న నెపంతో త్వరగా రెడీ అవుతుందని భావించి రోజు ఏదో ఒక వేపుడిని చేసుకుని లంచ్ బాక్స్లో పెట్టేసుకుంటున్నారు. నిజానికి ఫ్రైలు, డీప్ ఫ్రైలు మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని, క్యాన్సర్ల ముప్పును పెంచుతాయని చెప్తారు నిపుణులు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ అంటే ఒక భూతం. క్యాన్సర్ అంటే మృత్యుపాశం. ఈ క్యాన్సర్ భూతం మనింట్లోనే, అది మన వంటింట్లోనే తిష్ట వేసుకుని ఉందంటే, అది మహిళల పాలిట మృత్యుపాశంగా మారుతుందంటే చాలా మందికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజం. మన వంటింట్లో వంటలు, ఫ్రైలు చేసేటప్పుడు బాగా వేగిన నూనెల నుండి వెలువడే పొగలు మహిళల్లో క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నాయని వైద్య సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిజానికి మన దగ్గర స్త్రీలు ఎక్కువ సమయం వంటిళ్లలోనే గడుపుతూ ఉంటారు. దీనికి తోడు మన దగ్గర వంటిళ్లకు సరైన వెంటిలేషన్ ఉండదు. దీంతో అక్కడ వెలువడే క్యాన్సర్ కారక పొగల్ని మహిళలు ఎక్కువగా పీల్చేస్తుంటారు. ఇలా ఏళ్ల తరబడి వంటింట్లో పీల్చే పొగల కారణంగా మహిళల్లో క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. కిచెన్లో వచ్చిన ఫ్యూమ్స్, ఆయిల్ బాయిల్ చేసినప్పుడల్లా వచ్చిన ఫ్యూమ్స్, అందులో పాయిజన్స్ ఉంటాయి. అది ఆడవాళ్ళు ఇన్హేల్ చేసి వాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఎక్కువ రావటం, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకని మా అమెరికాలో ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఏమన్నా ఆయిల్ బాయిల్ చేసినప్పుడు కిచెన్లో ఫ్యాన్ ఆన్ చేయగానే అందులో ఉన్న ఫ్యూమ్స్ అన్ని బయటికి పోతాయి. ఇక్కడ మనకి చాలా మటుకు ఆ సిస్టమ్ లేదనుకుంటాను ఇండియాలో. అందుకని వాళ్ళు ఆ వచ్చే పాయిజనస్ గ్యాసెస్ ఇన్హేల్ చేసి చేసి ఏళ్ల తరబడి, అది కాకుండా ఆయిల్ మళ్ళీ బాయిల్ చేస్తే అందులో పాయిజన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి రెండోసారి మూడోసారి బాయిల్ చేసినప్పుడల్లా. అది కనుక కొంచెం తగ్గించగలిగి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ తెచ్చుకోగలిగే అవకాశాలు ఉంటే చేసుకుని, సింపుల్ రూల్స్ ఏమిటంటే ఏమన్నా ఆయిల్ ఇవన్నీ బర్న్ చేసేటప్పుడు కిచెన్లో కిటికీ తెరిచిపెట్టుకోమనండి, విండోస్. ఇవన్నీ సింపుల్ థింగ్స్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. ఆ గాలి బయటికి పోయేట్టు మన లోపల రాకుండా బయటికి పోతుంది. ఒకవేళ అవకాశాలు ఉంటే అలా చేసుకోమని. ఒకటి ఏంటంటే మన పరిశుభ్రత, డైటు మనకి మన దేశంలో మంచిగా చక్కగా మీకు ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. అమెరికాలో మేము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ హై ఫైబరు, లో ఫ్యాట్ డైట్
క్యాన్సర్ని దూరంగా పెడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని, అన్ని క్యాన్సర్స్ని. అదొకటి. తర్వాత వైటమిన్స్ ఎలాగో మీరు వేసుకుంటూనే ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్. మన యాక్చువల్గా మనకి అదృష్టం ఏంటంటే ఇండియాలో ఇప్పుడు అమెరికాలో మనం వాడే పసుపు ఉంటుంది చూడండి, ఆ పసుపు పిల్స్ వేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే దాని మంచి యాంటీ ఆక్సిడెంట్ అని చాలా రిపోర్ట్లు వచ్చినాయి. మనకి వేయక్కర్లేదు ఆ పని. మన ప్రతి వంటలోనూ మన అందులో పసుపు లేకుండా ఎవరు వేయరు. సో ఆల్రెడీ మనకి కొన్ని మన ఆహారంలో మంచి గుణాలు ఉన్నాయి. మరి ఈ జింజర్ ఒకటి, పసుపు ఒకటి, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్. సో అవి పాటిస్తూ చేస్తే మనం క్యాన్సర్ని దూరంగా పెట్టగలిగిన వాళ్ళం అవుతాం. క్యాన్సర్ నేటికి ఒక చిక్కుముడే. క్యాన్సర్ చికిత్స కూడా నేటికి ఒక పద్మవ్యూహమే. నిజమే, క్యాన్సర్ ఒక పట్టాన బయటపడకపోవచ్చు, ఎలాంటి లక్షణాలు తొలి దశలో కనిపించకపోవచ్చు. ఫలితంగా క్యాన్సర్లను గుర్తించే నాటికే అది శరీరంలో అనేక భాగాలకు పాకిపోయి చిక్కుముడిగా అల్లుకుపోయి ఉండొచ్చు. దీంతో క్యాన్సర్లకు చికిత్స చేయటం ఒక పద్మవ్యూహంగా మారుతుంది. అలా శరీరంలో సాలెగూటిలా అల్లుకుపోయిన క్యాన్సర్లను ఛేదించటం ఒక పట్టాన సాధ్యం కాదు. అందుకే క్యాన్సర్ల విషయంలో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే క్యాన్సర్ల విషయంలో తొలి దశలోనే పసిగట్టడం, అలా కనిపెట్టిన వెంటనే అప్పటికప్పుడే అక్కడికక్కడే చికిత్స మొదలు పెట్టడం, క్యాన్సర్ల పట్ల అవగాహన పెంచడం అనే వ్యూహాన్ని అనుసరిస్తేనే మనం క్యాన్సర్లపై పూర్తి స్థాయి జయకేతనాన్ని ఎగురవేయవచ్చు. 3 రకాలండి క్యాన్సర్ నివారణ. ఒకటి ఏమంటారంటే ప్రైమరీ ఇంటర్వెన్షన్, అసలు రాకుండా చేసుకోవడం. అది ఎలా చేస్తారంటే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల. హైజీన్ మెయింటైన్ చేయండి, ఏమన్నా ఇన్ఫెక్షన్లు ఇవన్నీ ఉంటే జాగ్రత్త ముందు ట్రీట్ చేసుకోండి. సెకండరీ ఇంటర్వెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అంటారు. సెకండరీ ఇంటర్వెన్షన్ ఒకవేళ ఒక నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ కింద మారే అవకాశాలు ఉంటే అది ఓవర్ నైట్ అవ్వదు. అది ఒక రోజులో నిన్న లేనిది ఇవాళ రాదు. అది దానికి కూడా టైం కావాలి. క్యాన్సర్ డెవలప్ అయ్యింది. ఈ టైము మనం పట్టుకోవాలి ఏ స్టేజ్లో ఉందని ఎర్లీగా. సో ఎర్లీ డిటెక్షన్కి మనం సెంటర్లు పెట్టి ఇటువంటి నేను చెప్పినట్టుగా పిఎన్సిసి, ప్రివెన్షన్ ఇంటర్నేషనల్ సర్వికల్ క్యాన్సర్, వాళ్ళ ఆర్గనైజేషన్లో మన వాళ్ళు కూడా ఎర్లీగా ఎలా స్క్రీన్ చేయగలం, ఎర్లీ డిటెక్షన్. 3వ ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ మనకి సెంటర్లు బాగానే వచ్చినాయి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు, మన దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా. సో ట్రీట్మెంట్కి మనం చాలా ముందుకు వెళ్ళాం మంచి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు. నేను ఇప్పుడు నా అమెరికా వెళ్ళి 40 సంవత్సరాలు అయింది. ఇండియాకి నేను 3 నెలలకు వచ్చి పేషెంట్ చూస్తూ లెక్చర్లు ఇచ్చి వెళ్తూ ఉంటాను. నేను గమనించింది ఏమిటంటే మన రాష్ట్రంలోనూ మన దేశంలో కూడా ట్రీట్మెంట్ సెంటర్లు రీజనబుల్గా గుడ్ సెంటర్లు చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో మనం కొంచెం ముందుకు వెళ్ళాం. బట్ అది కూడా ఏం చేయాలంటే మనం ఈ దట్ అఫోర్డబుల్ టు కామన్ పీపుల్, అది కూడా మన డాక్టర్లు, మన హాస్పిటల్స్ యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఈ 2 కూడా చూసుకుంటే ఈ క్యాన్సర్ని ఎంతో ఎక్కువ పర్సెంటేజ్ క్యూర్ చేయగలిగిన వాళ్ళం అంతా. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వాలే భరిస్తాయి లేదా ఇన్సూరెన్స్ పథకాలు ఆదుకుంటాయి. మన దగ్గర అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మన ప్రభుత్వాల పాత్ర బాగా పెరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. హై బీపీ, మధుమేహం, రాహుకేతువు లాంటి జీవనశైల జబ్బులివి. ఈ 2 మరెన్నో వ్యాధులకు ఆజ్యం పోస్తాయి. సాప కింద నీరులా కంటి నుండి గుండె దాకా అన్ని అవయవాల్ని కబళించి జబ్బుల ఊపిలోకి నెట్టివేస్తాయి. దురదృష్టం ఏమంటే ఈ జబ్బులను మేనేజ్ చేసుకోవటమే తప్ప వాటిని పూర్తిగా నయం చేయలేము.
ఆ రెంటిని నిత్యం మందుల వాడటం ద్వారా జీవితాంతం చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి మేనేజ్మెంట్ క్యాన్సర్ విషయంలో కూడా త్వరలోనే సాధ్యమవుతుందని డాక్టర్ నోరి చెబుతున్నారు. క్యాన్సర్ కణాలు ఎలా ప్రవర్తిస్తాయనే విషయమై జరుగుతున్న పరిశోధనలు 3-4 స్టేజీల్లో ఉన్న దీర్ఘకాలిక క్యాన్సర్లను మందులు వాడటం ద్వారా వాటి ఉధృతిని తగ్గించి జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం త్వరలోనే వస్తుందని డాక్టర్ నోరి అంటున్నారు. దీన్ని పూర్తిగా జయించగలమా, అసలు ఈ భయాన్ని తీసేయగలమా అనే దానికి చాలా రీసెర్చ్ జరుగుతుందండి. నేను అందుకే చెప్పాను క్యాన్సర్ ఈజ్ మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ అన్నది. అందుకే నేను ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది క్యాన్సర్ సెల్ అనేది కూడా మనకి చాలా అండర్స్టాండింగ్ వచ్చింది. 10 సంవత్సరాల క్రితం లేని నాలెడ్జ్ ఇప్పుడు చాలా వచ్చింది. మన క్యాన్సర్ సెల్ ఎలా దాన్ని మారకుండా చూడటం, నార్మల్ సెల్ని క్యాన్సర్ సెల్ని. సో ఈ రీసెర్చ్ బాగా జరుగుతుంది అక్కడ. దానివల్ల మనకి ఈ క్యాన్సర్ భయం అనేది ఒక 10-15 సంవత్సరాల్లో కంప్లీట్గా పోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఒకవేళ కొంచెం స్టేజ్లో 3లోను 4లోను వస్తే ఈ కొత్త మందులు తయారవుతున్నాయి. పెద్ద కీమోథెరపీలు రేడియేషన్లు ఇవ్వకుండా చిన్న చిన్న మందులు పిల్స్ తయారు చేస్తున్నారు. టార్గెటెడ్ థెరపీ అని, టార్గెటెడ్ థెరపీ. ఆ పిల్స్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ ఉధృతి తగ్గిస్తుంది. ఒకవేళ అడ్వాన్స్లో వస్తే ఆ ఉధృతి తగ్గించి మళ్ళీ ఉధృత పెరిగినప్పుడు 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ మందులు వేసుకుంటే దాని ఉధృత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. చివరికి ఒకరోజు ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లు 1 and 2 మనం క్యూర్ ఇప్పుడే చేయగలం ఎలాగో ఉన్న ట్రీట్మెంట్తో. 3 and 4 స్టేజ్లు కూడా ఉధృతాన్ని తగ్గించి సిమ్టమ్స్ లేకుండా చేసుకుంటే ఇది ఏమవుతుందంటే క్రానిక్ డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు ఎలాగో మందులు వేసుకోవాలి రోజు. అలా చేస్తే ఉధృతం వచ్చినప్పుడు మాత్రలు వేసుకుంటాం, దాన్ని తగ్గిస్తాం. ఇలా క్రానిక్ డిసీజ్ కింద కూడా మారే పద్ధతులు కూడా కనుక్కుంటున్నాం అమెరికాలో. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 ట్రీట్మెంట్ కరెంట్గా ఉన్నవి క్యూర్ చేస్తాయి 90% ఎక్కువగా. గైనకలాజికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు కూడా. 3-4 స్టేజ్లో వస్తే కనుక దాని ఉధృతాన్ని తగ్గించే ట్రీట్మెంట్లు త్వరలోనే వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి. దానికి మంత్స్ సరిపోను కీమోథెరపీ అక్కర్లేదు, రేడియేషన్ అక్కర్లేదు. ఆ పద్ధతులు మందులు కనుక్కోవడం చాలా రీసెర్చ్ చాలా జరుగుతుంది. క్యాన్సర్ అంటే ఇప్పటికీ భయమే. అది మామూలు భయం కాదు, మృత్యు భయం. ఆ భయం ఇప్పుడిప్పుడే మెల్లగా సడలుతోంది. అది శుభపరిణామమే. అయితే మహిళల్లో కనిపించే క్యాన్సర్ల పట్ల మాత్రం ఇంకా గణనీయమైన అవగాహన పెరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా గొంతు, మెడ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్, గర్భసంచి, ముఖద్వార క్యాన్సర్ల విషయంలో వాటిని తొలి దశలోనే గుర్తించటం అనేది చాలా ప్రధానం. అలాగే మహిళల్లో కనిపించే క్యాన్సర్లకు చికిత్స అందించే విషయంలో కూడా ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే ఈ మహమ్మారిపై పూర్తి స్థాయి విజయం సాధ్యమవుతుంది. మహిళల ఆరోగ్యానికి శరాఘాతంలా పరిణమిస్తూ చివరికి ప్రాణాంతకంగా మారుతున్న క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.